విశాఖలోని గాజువాక ప్రాంతంలో ఉన్న బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కమర్షియల్ కాంప్లెక్స్లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యాసంస్థలోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని గాజువాక ప్రాంతంలో ఉన్న బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కమర్షియల్ కాంప్లెక్స్లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యాసంస్థలోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఇస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. గాజువాక సెంటర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బైజూస్ విద్యా సంస్థలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా అదే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి మిగతా 3 ఫ్లోర్లు కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆస్తి నష్టం భారీగా జరిగిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే అగ్నిమాపక శాఖ ఆధునిక యంత్రాలను తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. అయితే తెల్లవారుజాము 4:30కి ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి స్వీపర్లు ఈ మంటలను గమనించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అంతా అక్కడ మొత్తం అగ్నిమాపక శాఖను అక్కడ తరలించి దగ్గరుండి మంటలను ఆర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో గాజువాక ప్రాంతం అంటే పెద్ద ఎత్తున కమర్షియల్ సెంటర్ కాబట్టి భారీగా వాణిజ్య సముదాయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అయితే ఒకదాని నుంచి ఒకటి మంటలు వ్యాపిస్తే మాత్రం ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అదుపు చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే లోపలికి వెళ్లి పరిస్థితిని చక్కబెడదామంటే మాత్రం బిల్డింగ్ కొంత క్రాక్ రావడంతో లోపల వెళ్లేందుకు కూడా అధికారులు కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి అప్పుడు లోపలికి వెళ్లి మిగతావన్నీ కూడా ఆ లోపల ఇంకేమైనా మంటలు ఏమైనా ఉంటే అట్లా ఆర్పే ప్రయత్నం చేద్దామని చూస్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి రాదు. దాదాపుగా ఇప్పటికే 3-4 గంటల నుంచి అదుపులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతవరకు ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి నయమే కాబట్టి మరి కొంతసేపట్లో పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఇప్పటికే ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో వైభవ్ జ్యువెలర్స్ ఉంది. ఇప్పటికే దాని వరకు కూడా మంటలు సమీపించాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఓనర్లంతా కూడా ఒకటవుట్ నా షాపింగ్ కాంప్లెక్స్ లకు వెళ్లి వాళ్ళ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఏదైతే ఉంది బైజూస్ విద్యా సంస్థ పైన 3rd ఫ్లోర్ లో మాత్రం బార్బిక్యూ అని చెప్పేసి ఒక హోటల్ కూడా ఉండడం, దానికి కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తే గానీ అక్కడ పరిస్థితి ఏముందన్నది పూర్తిగా తెలిసే పరిస్థితి లేదు. కిరణ్, అయితే దుర్గాప్రసాద్, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్కి ఏమైనా మంటలు వ్యాపించే అవకాశం కనిపిస్తుందా? అలాగే మంటలు కంప్లీట్ గా అదుపులోకి రావడానికి దాదాపు ఎంత మేర సమయం పట్టే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి అయితే మాత్రం పక్కనటువంటి బిల్డింగ్లు దేనికి కూడా మంటలు వ్యాపించలేదు. అయితే వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ మొత్తం పూర్తిగా కూడా అక్కడ మంటల్ని పూర్తిగా అదుపు చేసి చుట్టుపక్కల బిల్డింగ్లను కూడా వాళ్ళు ప్రత్యేకంగా తెచ్చుకున్నటువంటి ఫోమ్ ఇవన్నీ కూడా వెదజల్లుతున్నారు. అయితే ఎక్కువగా గ్లోసన్ బోర్డ్స్, కమర్షియల్ తాలూకా ఈ ఏవైతే బోర్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా తొందరగా అగ్నికి అంటుకునేవి కాబట్టి తొందరగా అక్కడ మంటలు వ్యాపించిన కొన్ని క్షణాల్లోనే భారీ ఎత్తున పూర్తిగా కూడా అక్కడ ఆస్తి నష్టం జరిగింది. అయితే అగ్నిమాపక శాఖ వచ్చిన తర్వాతే మొత్తం పూర్తిగా కొంతవరకు అక్కడ ఆస్తి నష్టం తగ్గిందని చెప్పాలి. పూర్తిగా ఇప్పుడు ఆ మంటలను ఆర్పిన తర్వాత లోపలికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. కిరణ్, రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.